గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మాట్లాడే టాపిక్ ఏంటంటే గవర్నమెంట్ ఉచిత బస్సు పెడుతుంది కదా, దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. దయచేసి ఈ ఉచిత బస్సు వద్దండి. కర్ణాటక మరియు తెలంగాణలో ఈ ఉచిత బస్సు వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. స్కూల్ పిల్లలు కానీ, జాబ్ పీపుల్ కానీ చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. మహిళలకు ఇస్తున్న ఉచిత బస్సు వల్ల చాలా గవర్నమెంట్‌కి చాలా ప్రాబ్లమ్ కూడా రావచ్చు. మరియు దీనివల్ల ఏం చేస్తారంటే అన్నీ ఎక్కువ రేట్స్ పెంచేదానికి కూడా కారణం కావచ్చు. ఎందుకంటే నేను బెంగుళూరులో ఉన్నాను. కర్ణాటక గవర్నమెంటు ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సు వల్ల ఎంత ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుందంటే కనీసం రోడ్స్ కూడా బాగాలేకుండా పోయినాయి. ఈ ఉచిత పథకాల వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్‌కి కర్ణాటకలో ఎవ్రీ మంత్ 300 crores దాకా లాస్ వస్తుంది. దీనివల్ల అవి ఏం చేస్తుందంటే ఒకవేళ టికెట్ ధరలు పెంచేదానికి మార్గాలను ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లోనూ రేట్స్ పెంచినారు. ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్ వల్ల కానీ ఎక్కడెక్కడ అమౌంట్ కావాలనో అక్కడంతా రేటు పెంచినారు. అయినా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. నేను దీని గురించి మీకు చెప్పడం ఏమంటే, ఎందుకు ఇన్ని రోజులైన సిబిఎన్ గారు ఫ్రీ బస్ ఇవ్వడం లేదు, ఎందుకు ఈ విధంగా చేస్తుండ్రు అని మా ఫ్రెండు వైఎస్ఆర్సిపి అభిమాని నన్ను అడిగినాడు. నాకు చాలా బాధ వేసింది. ఎందుకు ఈ ఫ్రీ అలవాటు పడి అందరూ ఆల్ టైమ్ ఫ్రీ మనీ కోసం ట్రై చేస్తారు చెప్పండి. దయవుంచి ఫ్రీ సర్వీసులను స్టాప్ చేసి నిత్యావసరాలు మరియు దారిద్ర్య దిగున ఉన్న రేషన్ దుకాణాల ద్వారా తక్కువ అమౌంట్కు సరుకులు ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తే మంచిది. మరియు విద్య మరియు వైద్యం ఫ్రీగా ఇస్తే చాలు. సిబిఎన్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు దయచేసి సామాన్యుడి మాట విని ఫ్రీ బస్సు పథకం ఆపి త్వరగా స్టేట్ని డెవలప్ చేసే విధంగా ఆలోచిస్తారని ఒక సామాన్యుడిగా ఆవేదన. ప్లీజ్ ఈ వీడియో డిప్యూటీ సీఎం పవన్ సార్ వరకు చేరే విధంగా షేర్ చేయాలని మనవి. థ్యాంక్ యూ.